పరిశుద్ధమైన ఘనమైన నామంలో దేవుని పాద సన్నిధిలో ఈ శుభ శుక్రవార దినాన కూడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఓ మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖంలో నుండి కొద్ది నిమిషాలు నన్ను మరుగుపరిచి నీ కృపలో మాతో మీరు మాట్లాడమని, కృప చూపించి నీ కార్యాన్ని జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. గడిచిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ శుభ శుక్రవారపు ఆరాధన కార్యక్రమంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ మరొక పర్యాయం నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సహజంగా చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి దినాన్ని అశుభం కదా. మనిషి చనిపోతే సహజంగా ఏమనుకుంటారు? అశుభం అనుకుంటారు. కానీ క్రైస్తవులు మాత్రమే ఎందుకు మంచి శుక్రవారం అని దీన్ని అంటున్నారు అని కొంతమంది అభిప్రాయం. ఎందుకొరకు మంచి శుక్రవారం అని క్రైస్తవులు, దేవుని నమ్మినటువంటి రహస్య క్రైస్తవులు కానీ బహిరంగ క్రైస్తవులు కానీ ఈ శుక్రవారాన్ని మంచి శుక్రవారం అనడానికి ఉన్నటువంటి ఓ ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక దేవునికి దూరస్తుడైపోయినప్పుడు ఆయన తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి విలువైన అమూల్యమైనటువంటి ఆయన రక్తాన్ని సర్వమానవాళి కొరకు చిందించి మానవుని యొక్క పాపము నుండి, శాపము నుండి, బలహీనత నుండి, రోమాపత్రికలో భక్తుడు మాట్లాడుతూ పౌలు గారి ద్వారా అంటారు, దూరస్తులము, బలహీనులము, శత్రువులమైన మనల్ని ఆయన సమీపస్తులుగా చేశాడు. కనుక మానవాళి యొక్క పాపములో నుండి దేవుడు విడుదల అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుని నమ్మినటువంటి బిడలు మంచి శుక్రవారంగా, యేసు ప్రభుని మరలా సిలువేయటం కాదు కానీ ఆయన సిలువలో మన కొరకు బలియాగమైపోయినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుని వాక్యములో ఉంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. యేసు ప్రభువారు మానవాళందరి యొక్క పాప పరిహారార్థమై తాను సిలువు మరణాన్ని పొందాడు కనుక ఆయన చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఈ శుభ శుక్రవారంగా ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం జరిగించుకుంటున్నాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథాన్ని మనం చదివితే మన కొరకై ఆయన గాయపరచబడ్డాడు, మన కొరకై ఆయన నలగొట్టబడ్డాడు, మన కొరకై ఆయన పిడిగుద్దులు గుద్దబడ్డాడు, మన కొరకై వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా మనం అనుభవించవలసినటువంటి ప్రతి శిక్ష
యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 53వ అధ్యాయములో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులను రాస్తూ వచ్చాడు భక్తుడు. అయితే 53వ అధ్యాయంలో మనం చదువుకున్న ప్రాముఖ్యమైనటువంటి మాట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారికి మరి ఆయన యొక్క గాయాలు లెక్క వేసినప్పుడు 5480 గాయాలు శరీరం అంతా కూడా అయినట్లుగా, ఎక్కువ భాగం లోతైనటువంటి గాయాలు ఎక్కడైనాయి అంటే వీపు పైన అయినాయి. కారణం ఏంటి అంటే కొరడాతో కొడుతూ ఉన్నప్పుడు మరి ఒక్కొక్క కొరడాకి 4 హుక్కులు ఉంటాయి. ఈ 4 హుక్కులు ఒకేసారి అట్లా ఎల్లి దిగితే రక్తము మాంసముతో సహా యేసు ప్రభువారి యొక్క మరి దేహము గాయపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువారు గాయపరచబడినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శారీరకంగా గాయపరచబడ్డాడు, మానసికంగా గాయపరచబడ్డాడు, ఆత్మీయంగా కూడా గాయపరచబడ్డాడు. ఇన్ని గాయాలు ఆయన పొందడం ద్వారా మన జీవితాలకు ఏమిచ్చాడంటే రక్షణను కలుగు చేశాడు. రెండవదిగా స్వస్థతను దేవుడు కలుగు చేశాడు. మనము పొందుతున్నటువంటి గాయాలకు, అది ఏ గాయమైనా ఆ గాయాలకు యేసు ప్రభు వారి యొక్క గాయాలే మన జీవితాల్లో స్వస్థతను కలుగు చేస్తున్నాయి. రెండవదిగా ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాయాలు కలుగు చేస్తున్నాయని దేవుని వాక్యములో మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు వారు సిలువలో ఆయన యొక్క ప్రాణాన్ని గనుక త్యాగము చేయకపోతే, ఆయన రక్తాన్ని మన కొరకు చిందించకపోతే మనము రక్షించబడడానికి అసలు అవకాశం ఉండేది కాదు. సమీపస్తులను చేశాడు, రక్షణ భాగ్యాన్ని కలుగు చేశాడు, నిత్య జీవాన్ని మనకు కలుగు చేసి దేవునితో కూడా మరి మనలను ఏకపరిచాడు యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక అలాంటి ఈ శుభ శుక్రవార దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఏదో ఆచారపరంగా ఆచరించడం కాదు, కానీ ఆత్మానుసారంగా ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆచరించడం, ఇది ఒక శ్రేష్టమైనటువంటి సంగతి అని మీకు జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు మరి శిలువ శ్రమలను ఆయన భరించినటువంటి విధానాన్ని కొన్ని మాటలని మీ జ్ఞాపకం చేయడానికి కొరకే ఆశిస్తూ ఉన్నాను. ఇది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వారు మరి రీసెర్చ్ స్కాలర్స్ ద్వారా ప్రచురించబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేను మీకు జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా సిలువను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటే, దాని బరువు ఎంతంటే 150 కేజీలు. ఎంత ఉందంట? యేసు ప్రభువారికి సిలువ 150 కిలోల బరువు ఉంది. యేసు ప్రభువారు మరి దాని పొడవు వెడల్పులు, అడ్డకొయ్య నిలువు కొయ్య, దాని పొడవు వెడల్పులు ఎంతంటే, పొడవేమో 15 అడుగులు, వెడల్పేమో 8 అడుగుల వెడల్పు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారికి కాళ్ళకు చేతులకు ఏం కొట్టారు? మేకులు కొట్టారు. యేసు ప్రభువారి కాళ్ళ చేతులకు కొట్టబడినటువంటి మేకులు, దాని పొడవు ఎంతంటే 8 అంగుళాలు. ఒక్కొక్క మేకు పొడవు 8 అంగుళాలు. దాని యొక్క వెడల్పు మందం 3/4 అంటే 3/4 అంగుళాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాని యొక్క మందం, యేసు ప్రభువారికి కొట్టినటువంటి మేకుల యొక్క పరిస్థితి గమనించగలం. యేసు ప్రభువారి యొక్క మరి ఆయన యొక్క పార్థివ దేహాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 5 అడుగుల 11 అంగుళాలు ఎత్తు అంటే యేసు ప్రభువారు. ఎంత? 5 అడుగుల 11 అంగుళాలు ఎత్తు ఆయన. మరి ఆయన కలర్ వచ్చి మరి లైట్ పింక్ కలర్. యూదుడు కనుక ఆయన ఏ కలర్లో ఉన్నారు? యూదులు ఇప్పటికి కూడా ఎలాగుంటారంటే, ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల ప్రజలు రకరకాలైనటువంటి కలర్స్ ఉంటారు, కానీ యూదులు లైట్ పింక్ కలర్లో ఉంటారు. అంటే లేత గులాబీ వన్నె రంగు కలిగిన వాడు యేసు ప్రభువారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని భక్తులు పాట రాస్తే ఆయన మీద 10,000లో కూడా ఆయన్ని గుర్తించవచ్చు అని రాశారు. అంటే యేసు ప్రభువారి యొక్క కలర్ను బట్టి, యేసు ప్రభువారి యొక్క దేహ దారుఢ్యాన్ని బట్టి ఆయన్ని గుర్తించగలమని భక్తుల అభిప్రాయంతో వారు పాటను రాశారు. యేసు ప్రభువారు యొక్క వెయిట్ అంటే బరువు దరిదాపుగా 85 కిలోలు ఉండొచ్చు అని అభిప్రాయం. యేసుక్రీస్తు ప్రభువారు మరి గురువారం రాత్రి దరిదాపుగా గెత్సమనే వనములో
యేసుక్రీస్తు ప్రభువారిని, యేసు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడైన యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టి అప్పగించాడు. 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభువారిని ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలకు ప్రధాన యాజకులైనటువంటి అన్న, కైప అనే వారికి 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభువారిని ముద్దు పెట్టి అప్పగిస్తానని ఒప్పందం చేసుకొని ముద్దు పెట్టి యేసు ప్రభువారిని అప్పగించినట్లుగా దేవుని వాక్యాధారాలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించిన తర్వాత ఆ రాత్రి అంతయు తెల్లవారి 9 గంటలకు యేసు ప్రభువారిని సిలువేశారు. ఎన్ని గంటలకి? 9 గంటలకు. వాస్తవానికి మరి మన భారతదేశ క్యాలెండర్ ప్రకారం మరి యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడినటువంటి రోజు ఏంటి అంటే, మన నెలల ప్రకారం ఏప్రిల్ 30వ తారీఖున యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. ఏప్రిల్ BC యేసు ప్రభువారి యొక్క మరి మరణించినటువంటి దినం ఏప్రిల్ 30వ తారీఖున మరి సిలువ వేయబడినట్లుగా చరిత్ర ఆధారాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. యేసు ప్రభువారిని యోధా ఇస్కరియోతు ముద్దు పెట్టి అప్పగించిన తర్వాత యేసు ప్రభువారు 7 తీర్పులకు అప్పగించబడ్డాడు. ఎన్ని తీర్పులు? 1 తీర్పు కాదు, 2 తీర్పులు కాదు. ఎన్ని తీర్పులు? 7 తీర్పులు. చివరి తీర్పు పొంతి పిలాతు అనేటువంటి మరి ఆ గ్రామం, ఆ రోమా ప్రభుత్వ యొక్క గవర్నర్ గారి చేత యేసు ప్రభువారిని మరి నేను విడుదల చేస్తాను, ఈ నీతిమంతుల్లో నాకు దోషమేం కనబట్టలేదు, నేరమేం కనబట్టలేదని మాట్లాడితే వారన్నారు, బరబ్బాను విడుదల చేయండి కానీ యేసు ప్రభువారిని మాత్రం ఏం చేయాలి? సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, ఈ నీతిమంతుని రక్తం మా మీద కానీ మా కుటుంబం పైన ఉండకూడదని ఆయన చేతులు గడుక్కున్నట్లుగా దేవుని వాక్యముతో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే యేసు ప్రభువారి యొక్క మరి ఆ సిలువ ప్రయాణం దరిదాపుగా యెరూషలేము వీధులలో, సంత వీధులలో యేసుక్రీస్తు ప్రభువారిని 150 కిలోల భారమైనటువంటి ఆ సిలువను మోస్తూ గొల్గతా కొండపైన ఆయన సిలువ వేసేంత వరకు యేసు ప్రభువారు 3 సార్లు నేల మీద ఆ భారమైనటువంటి సిలువను మోయలేక పడిపోయినట్లుగా చరిత్ర జ్ఞాపకం చేస్తుంది. మరి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు దరిదాపుగా ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టి అప్పగించిన తర్వాత గురువారం రాత్రి నుండి శుక్రవారం దరిదాపుగా తన ప్రాణాన్ని ఇంచుమించు రమారమి 3 గంటలకు సిలువకు అప్పగించే వరకు, 5వ మాట యేసుక్రీస్తు ప్రభువారు పలికేంత వరకు దరిదాపుగా ఈ మధ్యకాలంలో 17 గంటలు ఆయన కనీసం నీళ్లు కూడా ఆయనకు అందించలేదు. ఎన్ని గంటలంటే 17 గంటలు నీళ్లు కూడా తాగకుండా. సహజంగా మనిషి 1 గంట లేకపోతే 1 అరగంట నీళ్లు తాగకుండా ఉండగలడు. ఇంకా ఈ ఎండాకాలం అయితే ఒక 10 నిమిషాలు కూడా ఉండలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దరిదాపుగా 17 గంటలు, 1 గంట 2 గంటలు కాదండి, ఎన్ని గంటలు? 17 గంటలు కనీసం నీళ్లు కూడా త్రాగకుండా ఈ భారమైన బరువైనటువంటి సిలువను మోసుకుంటూ మరి గొల్గతా వరకు కూడా యేసు ప్రభువారిని ఆనాటి యూదులు, ఆనాటి రోమీయులు, రోమా సామ్రాజ్యం వారు మరి వారు సిలువనుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క శరీరం మొత్తములో 5480 గాయాలు యేసు ప్రభువారికి అయినట్లు చరిత్ర జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే యేసు ప్రభువారి యొక్క కేవలం ఆయన వీపు పైన మాత్రమే 150 గాయాలు అయినాయి అంట. 1 గాయం 2 గాయాలు కాదు. ఎన్ని గాయాలు? యేసు ప్రభువారి యొక్క వీపు భాగములో మాత్రమే కొరడాలతో కొట్టని, గాయపరచని, పిడిగుద్దులు గుడ్డని, హేళన చేయని, అవమానపరచని, ఉమ్మి వేసిన ఈ గాయాలన్నీ దరిదాపుగా 150 లోతైన గాయాలు ఏర్పడ్డాయి. లోతైన గాయాలంటే వెయిన్స్ కూడా తెగిపోయినాయి, నరాలు కూడా తెగిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తలపైన నీవు యూదుల రాజు అని అక్కడున్నటువంటి వారు ఎగతాళి చేస్తూ ఒక మరి ముండ్ల కంచెను తీసుకొచ్చి, మరి దాని పేరు కరెక్ట్గా నాకు ఐడియా లేదు కానీ తుమ్మ చెట్టులాగా ఉంటుంది. దరిదాపుగా ఒక్కొక్క మరి ముళ్ళొచ్చి 8 లేక 7 అంగుళాల పొడవున్నటువంటి అలాంటి బలమైనటువంటి ఆ ముండ్ల కిరీటాన్ని తీసుకొచ్చి యేసయ్యకు తలపైన పెట్టారు. యేసు ప్రభువారి యొక్క తలపైన గుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళ సంఖ్య ఎంతంటే 17 ముళ్ళు గుచ్చుకున్నాయి. అంటే ఎన్ని ముళ్ళు? 17 ముళ్ళు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతిని జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువారికి
ఆ ముండ్ల కిరీటాన్ని పెట్టి ఇట్లా అదుముతూ ఉంటే వాళ్ళల్లో రోమా ప్రభుత్వ యొక్క సైనికులలో గుడ్డివాడైనటువంటి ఒక సైనికుడు ఇలా ఒత్తుతూ ఉంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము చింది అతని కళ్ళల్లో పడితే అతనికి కళ్ళు వచ్చినాయి అంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభు వారు శ్రమ పడుతూ కూడా అతడు పొందిన గాయముల చేత ఎదుటి వారికి ఏం కలుగు చేశాడు? స్వస్థతను కలుగు చేశాడు. యేసు ప్రభు వారి యొక్క శరీరములో ఉన్నటువంటి మరి 6.5 లీటర్స్ అంటే ఒక్క రక్తపు బొట్టు కూడా యేసు ప్రభు వారి యొక్క దేహములో లేదు. బల్లెదుండగు బంటు ఒక ఆయన వచ్చి యేసు ప్రభు వారి యొక్క ప్రక్కలో పొడిచి చూస్తే యేసు ప్రభు వారి యొక్క ప్రక్కలో నుండి నీరు మాత్రమే కారింది, కానీ రక్తము కనబడల. అంటే ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన శరీరములో లేదు. 6.5 లీటర్స్ యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు యేసు ప్రభు వారు దారబోసాడు. దరిదాపుగా యేసు ప్రభు వారు నడిచినటువంటి ఆ మార్గములో 350 మంది సైనికులు, 50 మంది గుర్రాల పైన యేసు ప్రభు వారిని ఆ యెరూషలేము వీధుల ఎంట అవమానపరుస్తూ గేలి చేస్తూ యేసు ప్రభు వారిని ఆ వీధులలో నడిపించినట్లుగా మనం గమనించగలం. మరి దేవుని యొక్క మరి పాద సన్నిధిలో మనం గమనించాల్సింది, యేసు ప్రభు వారి యొక్క మరి ఆయనను ఉదయము 9 గంటలకు ఆయన సిలువెక్కిస్తే దరిదాపుగా 3 గంటల వరకు, ఎన్ని గంటల వరకు? రమారమి సుమారు 3 గంటలకు ఆయన తలమాల్చి కనుమూసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అప్పగించినట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. ఆయన యేసు ప్రభువారు ఆ అడ్డకొయ్య నిలువు కొయ్య ఆ సిలువు పైనటువంటి వేలాడినటువంటి ఆయన తలకు పైగా ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు పైన ఏముంటుంది? INRI అని ఉంటుంది. INRI అంటే దాని అర్థం ఏంటి అంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు అని దానికి అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ఎన్నో శ్రమలను ఆయన అనుభవిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు సిలువు పైన చనిపోయాడా లేదా అని నిర్ధారించిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి శిష్యులలో ఒక శిష్యుడు వైద్యుడైన లూకా గారు యేసుక్రీస్తు ప్రభువారు మరణించాడు అని సర్టిఫై చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ కొరకై నా కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని శ్రమలను అనుభవించి నీకు నాకేమిచ్చాడంటే రక్షణను దేవుడు కలుగు చేశాడు. కనుక ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉంటే యేసు ప్రభువారు ఎవరి కోసమో కాదు త్యాగం అయిపోయింది, నీ కొరకు నా కొరకే త్యాగం అయిపోయాడన్న అట్టి మనస్సు కలిగినటువంటి వారమై ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఈ శుభ శుక్రవారం దినానైనా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించాలని, ఒకవేళ అంగీకరించినటువంటి వారు మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు పరిశీలన చేసుకొని విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి అని మీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తూ మన కొరకు ఆయన కీర్తన గ్రంథం 49:9 అంటాడు, విమోచన క్రయదముగా తనకు తాను తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు. యేసు ప్రభువారు నీ కొరకు ఆయన అప్పగించబడ్డాడు కనుక మనం కూడా యేసు ప్రభువారి కొరకే మనం అప్పగించుకున్నట్లుగా అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి 7 మాటల సమయంలోకి మనం వెళ్దాం. 7 మాటలు మరి ఈ దినం మన కొరకే అందించడానికి కొరకే సిద్ధపడినటువంటి సహోదరులు మనకున్నారు. మరి ఏదేమైనా ప్రభు యొక్క మహోన్నతమైనటువంటి కృపను బట్టి 7 మాటల ధ్యానములో కొద్ది నిమిషాలు, ఒక 10 నుండి 12 నిమిషాల వ్యవధి ఉంటుంది అంతే. 10 నుండి 12 నిమిషాల లోపల మరి ప్రొలాంగ్ చేయకుండా 10 నుండి 12 నిమిషాల లోపల మీ సమయాన్ని, ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ప్రభు పాద సన్నిధిలో మీరు ముందుకు సాగాలని దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 7 మాటల ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వందనాలు. నీ కృపను బట్టి నాయన ఈ శుభ శుక్రవారం దినాన 7 మాటల ధ్యానంలో నిలబడబోతున్న నీ బిడ్డలను మీరు బలపరచండి. ఆత్మీయంగా అంతరంగ జీవితంలో కలవరం లేకుండా నీ బిడ్డలను స్థిరపరిచి బలపరిచి నీ కృపలో వాడుకొనమని, నీవు పలికిన శ్రేష్టమైనటువంటి మాటల్లో ఉన్న నీ వ్యక్తిగత జీవిత సారాంశం ఈ దినము మేము గ్రహించగలిగిన అట్టి కృపను సహాయతను మీరు అందించి నీ కార్యమును జరిగించమని కృపచేత నింపుమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.